హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. ఈరోజు అయితే మనకి చాలా రోజుల తర్వాత అమెజాన్ నుంచి వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనేటువంటి జాబ్ అనేది కంప్లీట్ రిమోట్గా వర్క్ చేసుకునే విధంగా ఈ జాబ్ అనేది మనకి రావడం జరిగిందండి. సో ఆల్రెడీ అమెజాన్ అనేది ఎంత ఎంఎన్సీ కంపెనీ అనేది మనకి అందరికీ తెలుసు. సో ఈ కంపెనీ నుంచి మనకి రీసెంట్గా వచ్చినటువంటి ఈ యొక్క పోస్ట్ అనేది ఫుల్ టైమ్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే విధంగా ఈ యొక్క జాబ్ అనేది రావడం జరిగిందండి. కేవలం ఏంటంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు 10+2 అంటే డిప్లొమా కానీ, అదేవిధంగా ఐటీఐ చేసిన వాళ్ళు కానీ, 10+2 10 తర్వాత ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, ప్రాసెస్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, మనం చేయాల్సిన వర్క్ ఏ విధంగా ఉంటుంది, టైమింగ్ ఏ టైమింగ్ నుంచి ఏ టైం వరకు ఉంటుంది, శాలరీ మనకి ఎంత వస్తుంది, మొదలైనటువంటి ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంటైర్ వీడియో కూడా చూడండి. చూసినట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా మీరు అప్లై చేయడానికి ఎటువంటి డౌట్ లేకుండా ఉంటుంది. సో అదేవిధంగా ఇంకా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కాస్త చాలా లెంతీగా ఉంటుందండి. మీరు అప్లై చేయడానికి ముందే మీ యొక్క కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కానీ, సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా రెడీ పెట్టుకొని మీరు ఆ తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 2.5 అవర్ నుంచి 3 అవర్ వరకు కూడా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్ చేయడానికి పడుతుంది. ఎందుకంటే టోటల్గా స్టెప్స్ అనేవి 5 to 8 స్టెప్స్ అనేవి ఉంటాయన్నమాట. 1 2 3 4 5 6 స్టెప్స్ అని ఉంటాయన్నమాట. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, జనరల్ క్వశ్చన్స్, టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్, డైవర్సిటీ అసెస్మెంటు, రివ్యూ అండ్ సబ్మిట్, ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. సో వన్స్ మీరు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వెంటనే మీరు టెస్ట్ రాయటానికి రెడీగా ఉన్నట్లయితేనే మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఆ తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. సో ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఇక్కడ అఫీషియల్ పేజ్ అమెజాన్లో మనం చూస్తున్నామండి. వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేటెడ్ అనేటటువంటి ఈ యొక్క జాబ్ అనేది ఫుల్ టైము వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే విధంగా మనకి ఈ జాబ్ అనేది రావటం జరిగిందండి. కంపెనీ గురించి ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత మీరు క్లియర్గా ఒకసారి చదవండి. చదివినట్లయితే మనకు కస్టమర్ సర్వీస్గా మనం ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. నేను మెయిన్గా ఉన్నటువంటి పాయింట్స్ చెప్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ కాకుండా ఉండటం కోసం. అమెజాన్ గురించి ప్రత్యేకించి మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే చేయాల్సినటువంటి జాబ్ గురించి మనం డిస్కస్ చేద్దాము. యాజ్ అన్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ యూ హ్యావ్ వెరీ క్లియర్ పర్పస్ టు ప్రివెంట్ ఇష్యూస్, సాల్వ్ క్వరీస్ అండ్ డిలైట్ అవర్ కస్టమర్స్. You will be the first point to the contact for our customer by answering their request through phone, chat or email. సో మనకి క్లియర్గా ఆల్రెడీ మనం అమెజాన్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ఆల్రెడీ మనం తెప్పించుకొని ఉంటాము. మనకి ఏదైనా ఇష్యూస్ ఏమైనా వచ్చినట్లయితే, డెలివరీ అనేది ఇన్ టైంకి రాకపోయినా, ఒకవేళ పేమెంట్ విషయంలో ఏదైనా ఇష్యూస్ వచ్చినా సరే, లేదంటే వెబ్సైట్లో మనకి ఏదైనా గైడ్లైన్స్ కావాలన్నా సరే, ఈ విధమైనటువంటి ఏదో ఒక టైంలో మనం అమెజాన్ కస్టమర్ సర్వీస్కి మనం ఫోన్ చేసే ఉంటాం. సో అదే విధమైనటువంటి ఇప్పుడు మనం ఏ విధంగా ఎవరికైతే ఫోన్ చేస్తున్నామో, మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత రేపొద్దున వేరే వాళ్ళు మీకు కాల్ చేసి ఈ విధంగా అడుగుతారనమాట. అంటే వాళ్ళకు వచ్చినటువంటి ఇష్యూస్, ఒకవేళ డెలివరీ ఇన్ టైంకి అవ్వకపోయినా సరే, వెబ్సైట్లో ఏదైనా ఇష్యూస్ వచ్చినా సరే, కొంతమంది ప్రీమియం కస్టమర్స్ ఉంటారు, ఆ వెబ్సైట్లో ఎటువంటి ఇష్యూస్ వచ్చినా సరే, పేమెంట్ విషయంలో ఒకవేళ ఏదైనా ఇష్యూస్ వచ్చినా సరే, ఈ విధంగా మీరు ఫోన్ ద్వారా మీకు అడగవచ్చు, లేదంటే చాట్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, ఏ విధంగా అడిగినా సరే కస్టమర్ అడిగినటువంటి ఇన్ఫర్మేషన్కి మనం కరెక్ట్గా సొల్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మెయిన్గా చేయాల్సినటువంటి ఫస్ట్ పాయింట్ అనమాట. ఫస్ట్ ఎవరో మనకే కాంటాక్ట్ చేస్తారనమాట వాళ్ళు. సో ఈ విధంగా మీకు అర్థమైందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి టైమింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనం ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తాము. వాళ్ళు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఒక వారం మొత్తం మీద 40 అవర్స్ మీరు వర్క్ చేయగలగాలి. అది ఏ విధంగా వర్క్ చేయగలగాలంటే కస్టమర్ యొక్క డిమాండ్ని బట్టి వాళ్ళు షెడ్యూల్ ఇస్తారనమాట. మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడాను ఈ మధ్యకాలంలో మీరు కనీసం రోజుకి ఒక 4-5 గంటలు వర్క్ చేసుకునేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట.
మినిమం ఏజ్ 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇంగ్లీష్ కమ్యూనికేషన్, రిటన్ అండ్ ఓరల్ కూడా ఫ్లూయెన్సీగా ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కంప్యూటర్ కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. మండే టు సండే వాళ్ళు షిఫ్ట్ టైమింగ్ ఇవన్నీ కూడా ఇస్తారు. అయితే ఏంటంటే లేట్ నైట్ కానీ, ఓవర్ నైట్ కానీ, వీకెండ్స్లో కానీ, ఓవర్ టైం కానీ ఎప్పుడైనా సరే చేయాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా చేయాలి అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారన్నమాట. టెక్నికల్ ప్రాస్పెక్టు ఏ మినిమం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది 20 MB డౌన్లోడ్స్ ఉండాలి. స్పీడ్ అనేది 8 MB ఉండాలని చెప్పేసి, అప్లోడ్ స్పీడ్ యూజింగ్ ది హార్డ్వేర్ దాని ప్రకారం ఉండాలి అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అంతేకాకుండా వీళ్ళు ఇచ్చేటటువంటి మెయిన్గా బెనిఫిట్స్ ఏంటంటే, ఇన్ని రకాలుగా మనం వర్క్ చేస్తున్నాం. మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, పెన్షన్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది, ఇంటర్నెట్ బ్రౌజ్ అంటే మీ యొక్క ఇంటర్నెట్కి అమౌంట్ ఎంతైతే అంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా లైఫ్ స్టైల్ బెనిఫిట్స్, రిటైల్ డిస్కౌంట్స్ త్రూ ది అవర్ అమెజాన్ ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్. సో అంటే లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ అంటే అమెజాన్ ద్వారా కొన్ని రకాలైనటువంటి డిస్కౌంట్స్ అనేవి మనకి ప్రత్యేకించి ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ యొక్క జాబ్ రోల్కి మీరు అప్లై చేసుకోవాలంటే యూ విల్ నీడ్ టు ఎలో 3 hours కంప్లీట్ ఫుల్ అప్లికేషన్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ వాళ్ళే మెన్షన్ చేస్తున్నారన్నమాట. సో వన్స్ మనం అప్లై చేయడానికి రెడీగా ఉన్నాము అని అనుకున్నట్లయితే అప్పుడు అప్లై చేయడానికి మీరు అన్నీ కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకొని మీరు అప్లై చేయడానికి సిద్ధపడండి అనమాట. తర్వాత ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఇది కేవలం ఏంటంటే చాలామంది కూడా ఈ మధ్యకాలంలో అంటే ఈ నోటిఫికేషన్ ఈ మధ్యకాలంలో రాలేదు. ఇదివరకు చాలామంది కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారాను సెలెక్ట్ అయినటువంటి పీపుల్ ఉన్నారు. సో అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా అప్లై చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. నేను మీ నుంచి కోరేది ఏంటంటే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని, అదేవిధంగా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ ఒకసారి చూసినట్లయితే మీకే తెలుస్తుంది. ఎప్పటికప్పుడు జెన్యూన్ వీడియోస్ అని కూడా అప్ టు డేట్ వీడియోస్ అని నేను చేయటం జరుగుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి మనం క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా నెక్స్ట్ డాష్ బోర్డ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. మీకు ఒకవేళ అమెజాన్ ఈ జాబ్స్లో మీకు అకౌంట్ లేకపోయినట్లయితే మీ యొక్క మెయిల్ ఐడి ద్వారా మీ యొక్క అకౌంట్ని ఫస్ట్ మీరు క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఈ విధంగా ఈ యొక్క డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. మీ యొక్క మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ మీరు ఇచ్చిన తర్వాత మీ యొక్క మెయిల్కి ఒక పాస్వర్డ్ రావడం జరుగుతుందండి. ఈ విధంగా ఆ పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు ఈ యొక్క డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి చూసుకున్నట్టుగా ఫస్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ప్రిఫర్డ్ నేము ఆప్షనల్ ఏదైనా ఉంటే ఇస్తారు. మీ యొక్క పూర్తి అడ్రస్ అనేది ఇక్కడ ఇస్తారు. కంట్రీ, ఏ సిటీలో ఉంటున్నారు, స్టేటు, మీ యొక్క మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్సు ఇవన్నీ కూడా చూసుకుని అన్నీ కరెక్ట్గా ఇచ్చిన తర్వాత 2 బాక్సులు కూడా టిక్ చేసిన తర్వాత మీ యొక్క పాన్ కార్డు, అదేవిధంగా నేషనల్ ఐడి అదే పాన్ కార్డు నెంబర్ ఇస్తారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఈ జాబ్ ఏ విధంగా మీకు తెలుసు అని చెప్పేసి అడుగుతున్నారు. ఏది పెట్టినా సరే పర్వాలేదు. సో అదే క్లిక్ చేసిన తర్వాత ప్రతి ట్యాబ్ దగ్గర కూడా సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళటం జరుగుతుందన్నమాట. ఆ విధంగా ఒక్కొక్క ట్యాబ్ కూడా ఫిల్ చేసుకుంటూ ఫైనల్గా రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ బటన్ లాగే లాస్ట్లో రివ్యూ అండ్ ఫైనల్ బటన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే మీరు అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తే వితిన్ 1 వీక్లోనే మీరు జాబ్లో ఉండడానికి సెలెక్ట్ అయినట్లయితే జాబ్లో ఉండడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే జనరల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయండి. అది ఇంగ్లీష్ కావచ్చు, లేదంటే యాటిట్యూడ్ టెస్ట్ కావచ్చు. తర్వాత టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి అడుగుతారు. అంటే మీ గురించి ప్రజెంట్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ మదర్ ఏం చేస్తున్నారు, ఫాదర్ ఏం చేస్తున్నారు, ఫ్యామిలీ గురించి కొంచెం ఈ విధంగా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే డైవర్సిటీ, అంటే ఈ యొక్క కంపెనీ గురించి మీకు కొన్ని కండిషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతారు. ఆ కండిషన్స్ మీరు ఓకేనా కాదా అని చెప్పేసి వీళ్ళు అడుగుతారు. ఆ తర్వాత ఏంటంటే అసెస్మెంట్ అని చెప్పేసి మనకి ఉంటుందండి. ఇది ఇంగ్లీష్ నాలెడ్జ్కి సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ అమెజాన్ వేర్ హౌస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ గురించి కావచ్చు, లేదంటే జనరల్ క్వశ్చన్స్ కావచ్చు. ఈ విధంగా మనకి అసెస్మెంట్ అనేది ఉంటుంది. సో ఆ తర్వాత అసెస్మెంట్ అయిన తర్వాత రివ్యూ అండ్ ఫైనల్ బటన్ మనం క్లిక్ చేసి అప్లికేషన్ అనేది ఈ విధంగా మనం అప్లై చేసుకుంటే సరిపోతుందండి. మీ అప్లికేషన్ ఫిల్ చేయటంలో కానీ, లేదంటే ఈ యొక్క ప్రాసెస్ గురించి కానీ మీకు ఏదన్నా డౌట్ ఉన్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే వెంటనే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.